హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు క్రిష్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10th క్లాస్ యొక్క హాల్ టికెట్లు అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీ మొబైల్ బ్రౌజర్లో BSE.తెలంగాణ అని కొట్టండి. ఇందులో మీకు లోపల 10th హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, అక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మీ యొక్క స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గురుకుల అయితే గురుకుల, లేకుంటే నార్మల్ మీ స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. కింద ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ నేమ్స్ అందరూ వస్తాయి. దాంట్లో నుండి మీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు స్కూల్ రికార్డ్స్ ప్రకారం ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని కింద డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయితే అవుతుంది. దీంట్లో మీ యొక్క పేరు, అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉంటాయి. అలాగే మీ యొక్క చదువుతున్న స్కూలు, అలాగే సెంటర్ యొక్క డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్లోని సెంటర్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ అనేది 23rd నుండి 28th వరకు అయితే ఉంటాయి. దీంట్లో తెలుగు 2 పేపర్స్ ఉంటుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్. 23rd తెలుగు, అలాగే 24th హిందీ, 25th ఇంగ్లీషు, అలాగే 26th మ్యాథ్స్, 27th రోజు సైన్స్ 2 పేపర్స్ ఉంటుంది, అలాగే 28th రోజు సోషల్ ఎగ్జామ్ ఉంటుంది. హాల్ టికెట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఎందుకంటే హాల్ టికెట్లో ఫోటో ఉన్న సిగ్నేచర్ ఒకవేళ మీకు రాకుంటే హాల్ టికెట్ పైన ఒక ఫోటో పెట్టి, కలర్ ఫోటో పెట్టి మీ యొక్క హెడ్ మాస్టర్తో సైన్ అయితే తీసుకొని పోవాలి. అలాగే ఎగ్జామ్ సెంటర్కి కూడా ఎక్స్ట్రా ఒక కాపీ ఫోటోని అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కొందరికైతే ఫొటోస్ అయితే చూపెట్టడం లేదు. ఇవాళనే ఓపెన్ అయినాయి కాబట్టి మీరు రేపు ఎల్లుండి కూడా ట్రై చేయొచ్చు. మీరు ఎగ్జామ్ సెంటర్కి ఒక ఆధార్ కార్డును, అలాగే హాల్ టికెట్ అయితే అది 2 తీసుకెళ్ళండి. ఎగ్జామ్ వచ్చేసి ప్రతిరోజు మార్నింగ్ 9:30కి అయితే ఉంటుంది. కానీ మనకు రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 లోపే ఎగ్జామ్ హాల్లో అయితే మనకు రీచ్ అవ్వాల్సి ఉంటుంది.